హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నానండి. అసలు ఈ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా బాగుంటుందండి. టెంపుల్ వీడియో అయితే మీకు మన విజయనగరం జిల్లాలో మానసాదేవి గుడి అనేది మీలో ఎందరో తెలుసు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఒకే వీడియోలో మీకు 2 గుళ్ళు అయితే చూపిస్తానండి. ఒకటి మానసాదేవి గుడి, నెక్స్ట్ వచ్చి అనంత పద్మనాభ స్వామి గుడి అండి. చాలా బాగుంటాయండి, చూడవలసినవే. ఈ మానసాదేవి గుడి అయితే ఫస్ట్ మీకు చూపిస్తున్నానండి. చాలా బాగుంటుందండి. చూసారు కదా, మనకి పచ్చని పొలాల్లో అమ్మవారు అయితే కొలువై ఉన్నారండి. అంటే ఎవరో పెద్దవాళ్ళకి కళ్ళలోకి వచ్చి చెప్పారటండి, ఇలాగా గుడి అయితే కట్టమని. ఇలా కట్టారండి. చాలా మంచి జరుగుతుందండి. ఇక్కడ మనం అనుకునేవన్నీ అవుతాయండి. ఇలా మనకు చూసారు కదా, ఒక పేపర్ పైన ఒక 27 నెంబర్స్ అయితే రాసి ఉంటాయండి. ఈ 27 ప్రదక్షిణలు అయితే చేయాలండి. చేసిన తర్వాత అది కార్డు అనేది అక్కడ ఉంచేయాలి. చూసారు కదా, మానసాదేవి అమ్మవారు అయితే ఇలా ఉంటారండి. మీరు కూడా దండం పెట్టేసుకున్న అందరూ ఈ గుడికి వెళ్ళాలంటే మంగళవారం, శుక్రవారం అయితే ఫుల్ రష్ అయితే ఉంటుందండి. మేమైతే నార్మల్ రోజులో వెళ్ళామండి. నెక్స్ట్ ఏంటంటే చీపురుపల్లి వెళ్ళిపోతే అక్కడ నుంచి చాలా దగ్గర అండి. విజయనగరం వెళ్ళిపోయి విజయనగరం నుంచి చీపురుపల్లి వెళ్ళిపోతే దగ్గర. కానీ వెహికల్స్ అయితే ఏవో ఒకటి పట్టుకొని అయితే వెళ్ళాలండి. అక్కడ నుంచి అయితే మరి ఆటో సర్వీస్ ఉంటాయి ఉండవనేది నాకు క్లారిటీగా అయితే తెలియదండి. మేమైతే వెహికల్ మీద అయితే వెళ్ళామండి. అక్కడ పంతులు గారు చెప్పారండి, మంగళవారం, శుక్రవారం అయితే కుంకుమ పూజలు అయితే చాలా బాగుంటుందండి అని అన్నారు. కానీ మేమైతే లక్షవారం అయితే వెళ్ళామండి. దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగిందండి. చాలా మంచిగా అనిపించిందండి. మానసాదేవి నాగశక్తి అయితే ఉంటారు, చూసారు కదా. ఇలా లాంగ్ నుంచి అయితే వీడియో తీసాను. మీరు కూడా అందరూ దండం పెట్టేసుకోండి. ఈ టెంపుల్కి అనేది మీలో ఎందరు వెళ్ళారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉన్నదండి. చక్కగా మంచి పొలాలు లేదు, గుడి అయితే కట్టారండి. మన వీడియోస్ కన్నా నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ అది కూడా ప్రెస్ చేయండి. మన వీడియోస్ పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి, ఎటువంటి బ్లాగ్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అన్నదానానికి కూడా మనం మనీ అయితే ఇవ్వచ్చండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఒక చెట్టు అయితే ఉంటుందండి. ఆ గుడి ఆపోజిట్లో అయితే ఇక్కడ మనం ఏమనుకున్నామో అదైతే పేరైతే రాసుకొని ఇలా డబ్బులు పెట్టి ఎంతో కొంత ఇలా చెట్టుకైతే అది పేపర్ అనేది పెట్టాలండి. మనం అనుకునే కోరికలు అయితే అవుతాయనేసి ఇక్కడైతే చెప్పారండి. మేము కూడా అలాగైతే కట్టామండి. చూసారు కదా ఎన్ని పేపర్స్ ఉన్నాయో. మనకి ఎంట్రన్స్ అయితే మానసాదేవి గుడి ఆపోజిట్లో ఇలా పెద్ద బోర్డు అయితే ఉంటుందో చూసారు కదా. అమ్మవారు అయితే ఇలా అయితే ఉంటారండి. చక్కగా వెళ్ళినప్పుడైతే కొంచెం వీడియోస్ అయితే తీసానండి. చూసారు కదా ఎంత పచ్చగా ఉన్నాయి కదండి పొలాలు అయితే. చాలా మంచిగా అనిపించిందండి. చాలా మంచి ఫీల్ అయితే వచ్చిందండి. సూపర్గా ఉంది టెంపుల్ అయితే. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మానసాదేవి గుడికి అనేది. నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి గుడి అంటే మీలో ఎందరో తెలిసిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. విజయనగరం కొంచెం దగ్గరలో అయితే ఉంటుందండి. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ కొండ ఎక్కడున్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే. ఈ కొండ పేరైతే లాస్ట్లో నేను చెప్తానండి. ఆల్రెడీ మీకు ఈ కొండ వీడియో అయితే కూడా చేసి పెట్టాను మీకు. నెక్స్ట్ అనంత పద్మనాభ స్వామి గుడికి అయితే మనకి పైకి అయితే రోడ్డు అయితే వేశారండి. లేదనుకుంటే 1268 మెట్లు అయితే ఉంటాయండి. మరి పంతులు గారు అనేది రోజు ఎలా ఎక్కేవారో నాకైతే తెలియలేదండి. ఇలా పైకి చూసారు కదా, పైనుంచి వ్యూ అయితే చాలా బాగుందండి అనంత పద్మనాభ స్వామి గుడి అయితే. ఇది కూడా మనం వెహికల్ ఉంటే వెళ్ళిపోవచ్చండి పైకి వెళ్ళాలంటే. లేదంటే ఏదైనా వెహికల్ బుక్ చేసుకుని వెళ్ళాలి, లేదంటే మెట్ల మార్గం నుంచి కూడా వెళ్ళవచ్చు. చెప్పాను కదా 1268 మెట్లు అయితే ఉంటాయటండి. నెక్స్ట్ ఈ గుడి టైమింగ్స్ కూడా మేమైతే మధ్యాహ్నం వెళ్ళామండి. సాయంత్రం 4 నుంచి నైటు 7 వరకు 5 వరకు అయితే సంథింగ్ పంతులు గారు అయితే ఉంటారని చెప్పండి. మేము వెళ్ళినప్పుడైతే 3:30 అలా అయింది. పంతులు గారు అయితే కరెక్ట్గా 4 గంటలకైతే పంతులు గారు వచ్చిన తర్వాత దర్శనం అయితే చాలా బాగా అయిందండి. అక్కడ అవన్నీ చెప్పారు, అసలు స్వామి ఎలా ఉంటారు ఏంటి అనేది. మీరు లోకల్లో ఉంటే అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, చాలా బాగుంటుంది. మనం వెహికల్ తర్వాత ఇలా కొన్ని మెట్లు అయితే ఉంటాయండి, ఎక్కితే సరిపోతుంది, మరి ఎక్కువగా మెట్లు అయితే కాదండి. నెక్స్ట్ ఇక్కడ ఏదో చూసారు కదా, ఒక రిజర్వేర్ కూడా ఉందండి. కానీ వ్యూ పాయింట్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉంది. మనకి అనంత పద్మనాభ స్వామి గుడి ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. పైకి చూసారు కదా, ఒక 3-4 ఫ్యామిలీస్ అయితే ఉన్నాయండి. ఇలా ఉంటుంది టెంపుల్ అయితే. చూసారు కదా, గజస్తంభం అయితే చాలా పెద్దదేనండి. గజస్తంభం కూడా స్వామివారిది. ఇలా ఉంటుంది ఎంట్రీ అయితే మనకి. పంతులు గారు అయితే 4 o'clock వస్తుందని చెప్పారు కదా. 4 o'clock వచ్చిన తర్వాత మేము అప్పటివరకు వెయిట్ చేసిన తర్వాత దర్శనాలు అవన్నీ తీర్థం అవన్నీ ఇచ్చారు. నెక్స్ట్
అప్పుడైతే చెప్పారండి అన్ని వివరంగా అసలు ఎలా ఉంటుంది ఏటి స్వామి ఎలా ఇక్కడ అనేసి చెప్పాను కదా మీ ఒక రిజర్వేర్ అయితే ఉంటుందని. చూసారు కదా పొలాలు అవన్నీ మంచిగా వాటర్ వస్తుంది. ఇక్కడ పంటలు కూడా చాలా బాగా ఎక్కువగా పండుతాయండి. చూసారు కదా అనంతపద్మ స్వామి వారిని అయితే మీరు కూడా దండం పెట్టేసుకోండి అందరూ మనస్ఫూర్తిగా. అందరికీ మంచి జరగాలి, అందులో మనం ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ వచ్చేస్తానండి. మీకు ఒక కొండ అయితే చెప్పాను కదండి, దాని పేరైతే చెప్పేస్తున్నాను, రామతీర్థాలండి. అది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందని చెప్తున్నాను, అయితే ఇంక వీడియో అయితే తీయలేదండి. ఆ కొండ అనేది జస్ట్ తీసాను. చూస్తారు కదా అనంత పద్మస్వామి దేవాలయము, విశాఖ జిల్లా పద్మనాభం అయితే వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.